జాయిన్ చేసుకున్న రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడాలా ముఖ్యమంత్రి? మీరు పార్టీలో జాయిన్ చేసుకున్నారు కదా, మీ పార్టీకి నాకు సంబంధం లేదు, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అంటున్నారు కదా, మరి మీరు సమయం వృధా చేసి మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే నా పదం వాళ్ళని కానీ అది చేసిరు, మిమ్మల్ని పిచ్చోని చేసిరు, మిమ్మల్ని ఇంకా పచ్చిగా మాట్లాడని ఇంకోటి చేసిరు. మరి మీకు పౌరుషం లేదా? చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు, అన్న కేటీఆర్ సొంత పార్టీలో ఉన్నా కూడా కావాలని సుప్రీంకోర్టులో కేసు వేసాడా? ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అండ్ ఈయన ఎవరు గూడెం మహిపాల్ రెడ్డి ఇంకా కొంతమంది వేసిన అఫిడవిట్ వాళ్ళు అంటారు మేము పార్టీలోనే ఉన్నామని. ఇప్పుడు వీళ్ళంతా ఏం చేయాలి? కేటీఆర్ మీద కేసు పెట్టాలి. మా మీద అనవసరంగా కోర్టు సమయాన్ని వృధా చేస్తూ మీ దగ్గరికి వచ్చిండు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని కేటీఆర్ మీద కేసు పెట్టాలి. మహిపాల్ రెడ్డిపై సుప్రీంకోర్టులో కేసు వేసి సుప్రీంకోర్టు సమయం కూడా వృధా చేస్తున్నాడా? కేటీఆర్ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నట్టే కదా. కేటీఆర్ మీద చర్యలు తీసుకోవాలి కోర్టు సమయం వృధా చేసినందుకు. ఇది కూడా మంచి పాయింటే, లాజిక్ పాయింట్. గింత దుర్మార్గులు తయారైనరు ఈ రాజకీయాల్లో. ఏం బాగుపడుతుంది రాష్ట్రం? ఏం బాగుపడతాయి మీ నియోజకవర్గాలు? ఒక్కసారి ఆలోచించండి.